భరద్వాజ గారు, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకు సంబంధించి తాలూకు తరలి వెళ్ళాలని కొంతదా, లేకపోతే కొంత భాగం అక్కడ షూట్ చేయాలని, లేకపోతే స్టూడియోలు కట్టాలని చాలా చాలా ప్రయత్నాలు వింటా ఉన్నాం. అవును. ఈ మధ్య కాలంలో ఒక ముందడుగు పడుతుందని చెప్పేసి వార్త వినిపిస్తుంది. ఓజీకి సంబంధించినటువంటి షూటింగ్ ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది యూనిట్ అని చెప్పేసి బలంగా వినపడుతుంది. వినిపించడం కాదు కదా, ఆయన అధికారికంగా ధృవీకరించారు కదా దానయ్య గారు. ఈ సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఇది స్పెక్యులేషన్ అయినా లేకపోతే వాస్తవాలు ఉన్నాయా దీనిలోనే అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ వాస్తవం ఉంది, ఆ ప్రయత్నం జరుగుతోంది అని చెప్పాడు ఆయన. ఓకే. చెప్పడం ద్వారా అధికారికంగా మేము విజయవాడలోనే షూటింగ్ చేయబోతున్నాం అని ప్రకటించాడు ఆయన. అయితే ఈ షూటింగ్ కేవలం ఓజీ వరకు పరిమితమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లింక్ అయినటువంటి 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అవును, గతంలో షూటింగ్లు చాలా సినిమా షూటింగ్ జరిగింది. లక్ష్మీ నరసింహ దగ్గర నుంచి అన్ని జరిగినాయి విజయవాడలోనే. కాకపోతే దానికోసం ఒక స్టూడియోలు కట్టడం, షెడ్లు వేయటం, సెటప్లు చేయటం అనేది లేదు. లొకేషన్స్ వాడుకోవడం అనేది మొదటి నుంచి ఉంది. అవును. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చేసినటువంటి చాలా సినిమాలు గోదావరి జిల్లాలో షూట్ జరుపుకున్నవే. అవును, పెద్ద సినిమాలు కూడా. అవును. అలాగే అంటే అవుట్డోర్కి వెళ్ళటం అనేది ఆదుర్తి సుబ్బారావు గారితో మొదలైంది. మూగ మనసులు వీటి నుంచి రెగ్యులర్గా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెగ్యులర్ షూటింగులు జరిగేవి ఆ రోజుల్లో. తర్వాత తగ్గినాయి, స్టూడియోల వరకు కన్ఫైన్ అవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఉంది, ఆ సినిమాకి సంబంధించి మెజారిటీ అది వాళ్ళు చరిత్ర ఆధారంగా చేస్తున్నాం సినిమా అని చెప్తున్నారు. కాబట్టి మొగలాయి చరిత్ర దాని నేపథ్యంలో నడుస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా అది స్టూడియో కావాలి. అయితే ఓజీకి కండిషన్ ఏంటి? ఓజీకి కూడా అదే పరిస్థితి. గ్రీన్ మ్యాట్ షూట్ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి లొకేషన్స్ వాడుకోవడంతో పాటు డెఫినెట్గా ఒక స్టూడియో లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా పెద్ద కష్టమేం కాదు ఈ రోజుల్లో. అంటే ఏదో ఒక స్థలం లీజుకు తీసుకుని దానిలో సెట్టింగ్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒక పద్ధతి. అలాగే గతంలో అక్కడ కొన్ని పాటలు చిత్రీకరించేవాళ్ళు. అంటే బాబా బామ్మర్ది సినిమాలో సుమన్ కృష్ణరాజు యాక్ట్ చేసిన సినిమాలో ఒక పాట విజయవాడలో అలాగే షూట్ చేశారు. కళ్యాణ మండపంలో కొంత తీశారు, కొంత ఏమో వాళ్ళు ఈ ఆడియన్స్ షాట్లు అవి వాడుకోవటానికి ఒక రైస్ మిల్లో షూట్ చేశారు. అలా మిక్స్ చేసుకుని వెళ్ళారు. అలాగే ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ డివిజన్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న మానికొండ ఈ ఊళ్ళల్లో కృష్ణ గారు చాలా సినిమాలు తీశాడు. పాడి పంటల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సినిమాలు. నాగేశ్వరరావు గారి బంగారు బొమ్మలు అక్కడే షూటింగ్ జరుపుకుంది. అలాగే కృష్ణా నాగేశ్వరరావుల కాంబినేషన్లో వచ్చిన ఊరంతా సంక్రాంతి అక్కడే తీశారు. అలాగే భవానీ ఐలాండ్లో ఒక సెట్ వేసి షూటింగులు చేసిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు దానికి కొనసాగింపు. అయితే మొదటి నుంచి కూడా విజయవాడ గుంటూరు మధ్య ఒక స్టూడియో నిర్మించాలి అనే కోరిక అప్పుడప్పుడు కృష్ణ గారు మాట్లాడేవారు. అంటే 72లో మొదలుపెట్టాడు ఆయన ఆ మాట. జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర విడిపోవడం మంచిది, ఇక్కడ ఎలాగూ నాన్ లోకల్ అంటున్నారు తెలంగాణలో. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 72లో. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ముల్కీ నిబంధనల మీద జడ్జిమెంట్ అది. ముల్కీ నాన్ ముల్కీ, లోకల్ నాన్ లోకల్. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో నాన్ లోకల్ అని జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని మా రాజధాని అంటున్నారు, మేమేమో ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు, కాబట్టి మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పి జయాంధ్ర ఉద్యమం మొదలైనప్పుడు దానికి మద్దతుగా కృష్ణ గారు మెడ్రాస్లో నిరాహార దీక్షకు కూర్చున్నాడు పానగల్ పార్క్ దగ్గర. ఒకరోజు రిలే పాస్ చేశాడు. ఆయన చేసిన సందర్భంగా ఆయన మొదటిసారిగా విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో నిర్మిస్తాను అని ప్రకటించాడు. ఆ తర్వాత చాలా కాలం చాలామంది దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు, విజయవాడ గుంటూరు మధ్య పద్మాలయ స్టూడియోస్ అని. ఇది ఆ సందర్భంగా మాట్లాడాడు ఆయన. తర్వాత అది నెమ్మదిగా అది మూమెంట్ ఆగిపోయింది, నెమ్మదిగా అది డైల్యూట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని విజయవాడ కేంద్రంగా, ఇది కూడా విజయవాడ గుంటూరు మధ్యే, ఆ ఏరియాలోనే లొకేట్ చేస్తారు వీళ్ళు కూడా స్టూడియో. ఇప్పుడు ముగ్గురికి అవసరం. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి స్టూడియో అవసరం ఉంది, హరిహర వీరమల్లుకి గ్యారంటీగా స్టూడియో కావాలి వాళ్ళకి, అలాగే వీళ్ళకి కావాలి. కాబట్టి ముగ్గురు నిర్మాతలు కలిసి, ఒక నిర్మాత అయితే కన్ఫర్మ్ చేశాడు,
మేము విజయవాడలో షూట్ చేయదలుచుకున్నామని. ఆయన 3 నెలల తర్వాత 3 రోజులు చొప్పున ఇస్తాను వీళ్ళకి అన్నాడు. సో ఆయనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అక్కడి నుంచి కార్యక్షేత్రం నుంచి కదిలి హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేయటం కన్నా కూడా అక్కడే చేసుకోవటం మంచిది ఆయనకు కూడా. ఆయనకి వెసులుబాటు కల్పించడం కోసమే అక్కడ స్టూడియో నిర్మాణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. షూటింగ్ అనే అంటున్నారు, ఇంకా స్టూడియో అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. కానీ ఒక సెటప్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ముగ్గురు కలిసి కనుక ఒక స్టూడియో వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ పేరుతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం నెమ్మదిగా చాలామందికి అవకాశాలు కల్పిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది అంటే జొన్నవిత్తుల లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే కొంచెం హైదరాబాద్కి యాక్సెస్ ఉండేలాగా జగ్గైపేట ఆ పరిసర ప్రాంతాల్లో సిఆర్డిఏ పరిధిలోనే స్టూడియోలకి దానికి కనుక స్థలాలు కేటాయింపు జరిగితే, కొన్ని నిర్మాణాలు జరిగితే బెటర్. అంటే ఇక్కడ అకామిడేట్ కాని వాళ్ళు అక్కడ అకామిడేట్ అవుతారు. తద్వారా అక్కడ కూడా ఒక ఫిలిం యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, షూటింగులు జరుగుతాయి. సినిమా పరిశ్రమ అక్కడికి కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రోజుల్లోనే కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి. చిరంజీవి గారే సాక్షాత్తు మాట్లాడాడు. ఆ తర్వాత అవన్నీ వెనక్కి వెళ్ళినాయి. ఇప్పుడు వాటన్నిటినీ రివర్క్ చేసి మళ్ళీ ఒకసారి ఎజెండాలోకి తీసుకొచ్చి ఆ విధంగా సిఆర్డిఏ పరిధిలో ఒక సినిమా నిర్మాణానికి అవసరమైనటువంటి విభాగాలకి స్థలాలు కేటాయించడం లాంటి కార్యక్రమం, దాని మీద సీరియస్ డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని లీడ్ చేస్తుందా ఈ పవన్ కళ్యాణ్ గారి కదలిక? పవన్ కళ్యాణ్ గారి కోసం స్టూడియో లాంటి వ్యవస్థ నిర్మాణం చేయటం వలన ఈ యాక్టివిటీ మొదలవుతుంది అనేది అనిపిస్తోంది. కృష్ణ గారు అంకురార్పణ చేసినటువంటి విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో అనేటువంటి కళ పవన్ కళ్యాణ్ ద్వారా సాకారం అవుతుందేమో అనిపిస్తోంది ఇప్పుడు పరిస్థితి చూస్తే.